భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి పురస్కరించుకుని ఈరోజు గోదావరికని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరుకొండ అపర్ణ గారి ఆధ్వర్యంలో వారి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై అటల్ బిహారీ వాజ్పేయి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి గారు మాట్లాడారు. అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి అంకిత భావంతో సేవ చేసిన మహానాయకుడని కొనియాడారు. కవిగా, వక్తగా, రాజకీయ నాయకుడిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, రాజకీయాల్లో విలువలు, నిజాయితీ, ప్రజాసేవకు ప్రతీకగా ఆయన నిలిచారని తెలిపారు. ప్రధానిగా ఉన్న సమయంలో గ్రామీణ రహదారులు, జాతీయ రహదారి అభివృద్ధి, స్వర్ణ చతుర్భుజి వంటి పథకాల్లో దేశ అభివృద్ధికి బలమైన పునాది వేశారని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా అందరి గౌరవం పొందిన నాయకులు అటల్జీ అని పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆలోచన సిద్ధాంతాలు నేటి యువతకు మార్గదర్శకమని, ఆయన చూపిన మార్గంలోనే బీజేపీ పార్టీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తోందని సంధ్యారాణి అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గోదావరికని చౌరస్తాలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు అపర్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం సంతోషకరంగా భావిస్తూ, మహానేత ఈ దేశంలో మార్పులు రావాలంటే, మార్పులు చేయాలంటే గొప్ప వ్యక్తులే కావాల్సిన అవసరం లేదు, సాధారణ సామాన్య వ్యక్తులతో కూడా అవుతుందనేటువంటి ఒక సంకల్పాన్ని సమాజానికి అందించినటువంటి మహానేత అటల్జీ. మాలాంటి ఎంతోమంది కార్యకర్తలకి, నాయకులకి స్ఫూర్తిదాయకం. వారు 2 సీట్ల నుండి భాజపా 3 పర్యాయాలు ప్రభుత్వం, తిరుగులేనటువంటి ప్రభుత్వం ఈరోజు ఏర్పాటైంది. ఎంతోమంది కార్యకర్తలకు, నాయకులకు అవకాశం వచ్చిందంటే వారు ఈ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడం ఒకటి, ఈ దేశంలో అనేక మార్పులని తీసుకురావడం ఒకటి. కాబట్టి ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులని భారతీయ జనతా పార్టీ అర్పిస్తూ ఉన్నది. వారి స్ఫూర్తితో ప్రతి కార్యకర్త కూడా, ప్రతి నాయకుడు కూడా ఇవాళ ఈ దేశం కోసం, ధర్మం కోసం నరేంద్ర మోడీ లక్ష్య సాధన ఏదైతే ఉన్నదో వికసిత్ భారత్ లక్ష్యంగా ఈరోజు విశ్వగురువు స్థానంలో మన దేశాన్ని నిలబెట్టడం కొరకు అందరి యొక్క సహకారంతో ఈరోజు ముందుకు పోవాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా ఇందులో ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా భాగస్వాములై మరి రేపటి మన వికసిత్ భారత్ ఈరోజు లక్ష్యంగా మీరంతా కూడా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మళ్ళొకసారి మరి అటల్జీ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరోసారి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం.